தோள் பறக்கத மம்பட்டி அட மம்பட்டியா எட்டத்துக்கு மோடி பறக்கத மம்பட்டி அட மம்பட்டியா. సార్ ఇద్దరు నలుగురు కిడ్నాప్ పార్కింగ్. ఓకే ఓకే ఓకే, నలుగురా, ఇద్దరా, కిడ్నాపా, వాటరా? వాటర్. సార్ నాతో పాటు ఇంకో అమ్మాయి. 1 సెకండ్. హలో హలో, పోలీస్ స్టేషన్ అండి? యా. మా అమ్మాయి గీతను ఎవరు కిడ్నాప్ చేశారండి. కిడ్నాపా? మీ పేరేంటి? గీత. వెళ్ళండి సార్. ఎందుకు? 2 కిలోమీటర్స్ పరిగెట్టినందుక? డాన్ని పట్టుకున్నారు, ఇంకా కేసుని కూడా క్లోజ్ చేశారు. ఓ అదా, టిపికల్ కేస్. గీత, మేఘన. సార్ యాక్చువల్లీ అప్పుడు జరిగింది ఏంటంటే, నువ్వు పొద్దున్న చెప్పిన ట్రైలర్కి నాకు సినిమా అర్థమైంది. నువ్వు చెప్పు. సార్ ఆ రోజు పార్టీకి వెళ్ళేది ఉండే, అప్పుడే బాయ్ ఫ్రెండ్ని కార్ పంపిమన్నా. హలో జల్దీ గాడి भेज रे. అప్పుడే సడన్గా స్విఫ్టా? సో అలా ఫేబియా ఎక్కేసాను. స్విఫ్ట్ ఎక్కచ్చు కదా. అంటే స్విఫ్ట్లో ఏసీ లేదు యూనో. ఓసీగా ఏసీ కార్ వస్తే ఎవరిదంటే వాడు ఎక్కేస్తా. ఎవరు పంపించారో చూడవా? అంటే నా బాయ్ ఫ్రెండ్ జోక్ చేస్తున్నాడేమో అనుకున్నాను సార్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత సరిగ్గా గుర్తులేదు యాక్చువల్లీ. మమ్మీ! సార్ అప్పుడే నాకు మెలకొచ్చింది. అబ్బే హౌలే సర్ఫిరే, ఎవడ్రా నువ్వు? నీ అబ్బా నన్ను కిడ్నాప్ చేస్తావా? చూడదే ముజే. అబ్బా హిందీయా? హిందీలో నాకు వచ్చింది 2 పానీపూరి బండి దగ్గరికి వెళ్తే ప్యాసదాలు, అడుక్కున్నాడు వస్తే సిల్లర్ నయ్యే. ఈ ప్లేస్ ఏంటి యు ఫూల్ కంట్రీ బ్రూట్? అబ్బా ఇంగ్లీష్ ఇంటర్నేషనల్. ఫ్రూట్ సూట్ అంటే బూటు కాలుతానే కదా, నాతో పెట్టుకోకు. ఇంగ్లీష్లో కూడా నాకు వచ్చింది 3 ముక్కలు. A for auntie, B for brandy, C for charmy. Such a dumb and cheap fellow. ఏంటి దీనికే సీపా? సీపుకు సొక్కేస్తే ఎలా ఉంటుందో మా తమ్ముడిని తీసుకొస్తా, వాడిని చూడు తెలుస్తుంది. హే, నువ్వెవరు? నేను కూడా కిడ్నాప్ అయ్యాను. లెట్స్ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తుంటే ఉండు, అక్కడేదో షాప్గా ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓ షిట్, ఓ షిట్ 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 షిట్, రన్ రన్. అలా అనుకోకుండా స్వాప్ అయ్యాము. దొరికిపోతామని భయపడుతున్నప్పుడు ఎవరిక్కడ మా అన్నకి మేడకిచ్చింది? ఆడసలే మేడహే, అయినా వాడు మేడ అయ్యాడంటే పొద్దున్న వరకు బాడీలు వేస్తాయి. మేడకిచ్చడం పాడెక్కించడం ఏంటా దరిద్రుడా. వీడి బ్రెయిన్ సైజ్ బాడీ సైజ్ ఒకేలా ఉంది. ఏ అమ్మాయిని కిడ్నాప్ చేశారో వీడికే తెలియదు. నీ ఎట్లాగో మేనేజ్ చేయాలి. అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా. తెలుసు, నా నైట్ షిఫ్ట్. ఇప్పుడు సురేష్ ఉండాలి. సురేష్ రమేష్ ఏంటి, మహేష్లా ఉంటావు. నీకెందుకు ఈ చీప్ పనులు? అవునా మహేష్? నిజమా? నిజం సినిమా మీద ఒట్టు. అవునా? ఒక్క నిమిషం, జస్ట్ అది ఫామ్ మెయింటైన్ చేయి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. నీకు మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్టా? జస్ట్ వాచ్. మొన్న భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నిన్న బాబా వీటుదే. నేడు రోబో
స్పీడ్ 1 THz, మెమరీ 1 GB. వావ్ యూ సో క్యూట్. మా నాన్నకి చాలామంది ప్రొడ్యూసర్లు తెలుసు, ఆయన మూవీ తీద్దాం అనుకుంటున్నారు. నేను హీరోలో పెట్టమంటాను. మరి హీరోయిన్లో ఎవరు కావాలి? ఇలియానానా, త్రిషానా? వాళ్ళంతా ఎందుకు, నువ్వు ఉన్నావు కదా. మరి ఎప్పుడు వెళ్దాము కాంట్రాక్ట్ సైనింగ్కి? నువ్వు ముందు వెళ్ళి అన్ని చూసుకో, నేను అన్ని చెప్పొస్తా. మరి కట్లు? సో అలా తప్పించుకొని వచ్చేసాను. వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని నేను మళ్ళీ అదే ప్లేస్లోకి కూర్చున్నాను. ఏరా పొద్దున క్వార్టర్ కొట్టొచ్చావా? రాత్రి దాదామని చెప్పా కదా. ఆ అమ్మాయి పొజిషన్ ఇంచు కూడా చేంజ్ లేదు. నువ్వేం వదిలేసానంటావు? ఎవరు వదిలేసారా నువ్వు? నువ్వు తాగొచ్చావా? అసలు ఈఎంఐ ఎవరు సడన్గా ఊడిపడింది? అసలు ఈఎంఐలో వదిలే, వేరే అమ్మాయిని వదిలేసా. ఒరే హాఫ్ బ్రెయిన్ నా కొడక, ఎవరిననుకుని ఎవరు వదిలేసావురా? అది వేరే అమ్మాయిరా జఫ్ఫా. ఈ పార్టీకి పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. స్టేషనా? ఏ పోలీస్ స్టేషనా? అంటే అలా కాదు, ఇప్పుడే తీసుకొస్తా. అరే గవార్, తెరా కామ్ హో గ్యా రే. జల్దీ బట్టలు సర్దుకొని దొరికిన ట్రైన్ ఎక్కే. అసలే టైర్ పంచర్ అయ్యి నేను ఏడుస్తుంటే ట్రాఫిక్ పోలీసు సైరన్లా నీ గోలేంటే ఎహానీ. ఇదేంటి ట్రాఫిక్ పోలీస్ సైరన్ అనుకుంటే పెట్రోల్ వ్యాన్ లాగా ఉంది. అదే రాని పికప్ వెహికల్. ఆ తర్వాత ఇంకోడేదో జోకర్లో ఉన్నాడు, ఇంకోడే వర్కర్లో ఉన్నాడు. మీరు కూడా చేస్తారా కిడ్నాప్లు? అంటే మాకేం తెలియదు సార్, ఆ రోజే వర్క్లో జాయిన్ అయ్యాం. అసలు ఏం జరిగిందంటే అన్నా వీళ్ళిద్దరే నేను చెప్పింది. బాగున్నారు ఇద్దరు. మీ పేర్లేంట్రా? ఆయన పేరు చెకోడి. అప్పున్ పకోడి. అమ్మ పేరు స్వగృహనా? సరేరా, మీ సైజ్ తగ్గట్టు పని చెప్తా. ఒకడు ఆ కాంపౌండ్ పక్కన బర్రెలావులు ఉన్నాయి, వాటికి మేతేసి పేడ క్లియర్ చేయండి. ఇంకొకడు దాని పక్కనే టాయిలెట్స్ ఉన్నాయి. నువ్వు మ్యాజిక్ చేస్తావో ఆర్పీ చేస్తావో నాకు తెలియదు. రేపు పొద్దున కల్లా క్లీన్ ఉండాలా, సమజైందా? అన్న ఈరోజు కిట్టు సురేష్ రాలేదు. ఎందుకురా? ఒకడికి లూజ్ మోషన్స్, ఒకటి కడుపు నొప్పి. సరే అయితే మీ ఇద్దరు వాళ్ళిద్దరు పని చూసుకోండి ఈరోజుకి. రేపటి నుంచి బ్యాక్ టు బేసిక్స్. అదే అమ్మాయి దగ్గరికి వెళ్ళాను సార్. ఆ రోజు అన్ని భరించలేక సిరాకు దొబ్బి మా తమ్ముడిని పంపించేశారు అమ్మాయి దగ్గరికి. మరి భయమన్నావు? భయంగా చిరాకే. అరే భయమన్నావు కదా. అవునరా, నేను భయపడ్డా. నువ్వేం చేసావు? దాన్ని వదిలేసావు సీప్గా. అసలు ఏం జరిగింది చెప్పండి. వాడు వెళ్ళాక నేను ఏ అమ్మాయినైతే చూశాను, డాన్ కూడా అదే అమ్మాయిని కిడ్నాప్ చేయమని ఆఫర్ వచ్చింది. దాంతో నేను కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే ఇంతలో వీడు వచ్చి ఏదో అమ్మాయిని వదిలేశానంటే వెళ్ళి చూశాను. చెప్పరా చెప్పు. చెప్తా అంటే ఆ రోజు అన్నవి చెప్పినట్టే లోపలికి వెళ్ళాను. మరి ఆ అమ్మాయి హీరో అంటే, ఫిలిం ఛాన్స్ అంటే మరి వదిలేశాడు సార్, వదిలేశాడు. నువ్వా హీరోవా? బాగుంది. ఆ తర్వాత సినిమా హాల్ ఇంటర్వెల్కి ముందే కూల్ డ్రింక్ వచ్చినట్టు మీరు వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు సార్. మరి డాన్? కిడ్నాప్ ఎందుకు చేశారు? మా బస్తీలా వాటర్ ప్రాబ్లం ఉంది. అదేంటి? మళ్ళా కిడ్నాప్ ఎందుకు చేస్తారు? పైసల కోసం. క్వశ్చన్ ఏంది అది? పాయింట్కి రండి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు అంతా బాగానే జరిగింది. అమ్మాయిని వెతికినాం, దానిని కిడ్నాప్ చేసినాం, వాళ్ళకి ఫోన్ చేసినాం, 2 కోట్లు అడిగినాం. రెస్పాన్స్ కోసం చూస్తుంటే ఆ తర్వాత ఆ రోజు ఆ కాల్ తప్పితే అన్ని కాల్స్ వచ్చాయి. ఎవడో ఒకడు ఫోన్ చేసి చార్మార్ దగ్గర టైర్ పంక్చర్ అయిందంట, వచ్చి చూడమన్నాడు. ఇంకోటి ఫోన్ చేసి ఇస్త్రీ బట్టలు తెమ్మన్నాడు. అరే ఇంకోడో ఫోన్ చేసి పొద్దున్న పాలు లేదంట, మిల్క్. ఇదంతా జరుగుతుంటే ఆ చెకోడిగాడు వచ్చి ఏదో ఫోన్లోకి ఎలికిపోయిండు. మరి డబ్బులు? రెండో అమ్మాయి
ఆ రెండో అమ్మాయి ఆఫర్ కూడా అప్పుడే వచ్చింది. అది ఒప్పుకోలేదో అని డైలమాలో ఉన్నప్పుడు మీరు వెళ్ళారు కదా, అవును. మరి కేసు ఎలా క్లోజ్ చేశారు? ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏం ఎవిడెన్స్? ఆ డాన్ డెన్లో 2 అమ్మాయిల ఫోటోలు, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిలు అక్కడే దొరికారు. సో ఆ డాన్ని మరి సెక్యూరిటీ పకోడి అక్కడికే వస్తున్నాను. 2 days తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. హలో, ఏంటి సార్ ఇంకా జోకర్ వర్కర్ కేసు గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పటిదాకా ఈ స్టోరీని ఒకళ్ళు నార్త్ నుంచి, ఒకళ్ళు సౌత్ నుంచి, ఒకళ్ళు వెస్ట్ నుంచి చెప్పారు. కానీ నేను సూర్యుడు ఉదయించే ఈస్ట్ నుంచి సూటిగా చెప్తున్నా, వినండి. అసలు మేఘనాని కిడ్నాప్ చేసింది అన్నయ్య, ఈ అమ్మాయి మన ఫ్యామిలీలో సెట్ అవుద్దా? అబ్బా, మనది పెద్ద జమీందార్ ఫ్యామిలీ. మరి ఎందుకు చూస్తున్నావు? పెళ్లి చేసుకోవడం కాదా? పెళ్ళి గిల్లి కాదురా, దాన్ని మనం కిడ్నాప్ చెయ్యాలి. ఓహో, ఓకే, సరే సరే. అర్జెంట్కి వెళ్ళి నా సిమ్ కార్డ్ తీసుకో. కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడ పెట్టాలి? డాన్ డెన్లో పెట్టాలి. అందుకే డాన్ కింద వర్కర్లా జాయిన్ అయ్యి వాడికి తెలియకుండా మేఘనాని వాడి డెన్లోనే పెట్టాను. అక్కడ జాయిన్ అయ్యాక ఒక చిన్న జర్క్ వచ్చింది. డాన్కి కూడా మేఘనాని కిడ్నాప్ చేయమని ఆఫర్ వచ్చింది. ఈ మ్యాటర్ సింక్ అయ్యేలోపే తెలిసింది. పైసలు రెడీ చేసినావా? 2 కోట్లలో 1 రూపాయి తగ్గిన నీ కూతురు వాపస్ ఇంటికి రాదు. రేయ్, లోపల కిడ్నాప్ చేసిన ఒక అమ్మాయి ఉంది, దాన్ని జర చూసుకోరా నువ్వు. ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటా. డాన్ ఆల్రెడీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ఆ అమ్మాయే గీత. అప్పుడు నాకు మాస్టర్ ప్లాన్ తట్టింది. లోపల మనం కిడ్నాప్ చేసిన అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయి ఉంది. అమ్మాయి నాకు ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్ గీట తర్వాత ఫస్ట్ అమ్మాయినదిలే. ఎందుకన్నయ్య మరి? ఫస్ట్ ఆ అమ్మాయిని వదిలేయి, అది పోలీసుల దగ్గరికి వెళ్తుంది. తర్వాత మనం అనుకున్నట్టు డాన్కి ఆ సిమ్ నుంచి కాల్ చేయి. సరే అన్నయ్య. గీతాని వదిలేస్తే అది మీ దగ్గరకు వస్తే మీరు డాన్ని పట్టుకుంటారు కదా. సో మేము సైలెంట్గా జారుకుంటాం కదా. అదే మా ప్లాన్. మరి డబ్బులు? అసలు ట్విస్ట్ అదే. మా హీరో తమ్ముడు ఉన్నాడు కదా, వాడు సిమ్ కార్డులతో ఏం చేశాడో తెలుసా? అన్న వస్తున్నా. మరి నేనేం చేశాను? అలా చూసుకుంటానని చెప్పి గీత వాళ్ళ అమ్మ నెంబర్ నొక్కేశా. ఇప్పుడు మా తమ్ముడు మళ్ళీ రిటర్న్స్. 2 కోట్లు సేమ్ ప్లేస్, కానీ 1 hour ముందు. సో అలా అది సార్ మ్యాటర్. ఆవేశపడి పడుకోవడానికి ట్రై చేయకండి. మీకు అందరంత దూరంగా ఎగిరిపోతున్నాం. బాయ్. అలా వాళ్ళిద్దరూ 2 పక్షుల్లా ఎగిరిపోయారు. అది కాదన్నయ్య, ఫ్లైట్కి నంబర్ ప్లేట్ కనిపించట్లేంటి?